హలో దేర్. బట్లర్ ఇంగ్లీష్ అని మనం వింటూ ఉంటాం. అంటే ఏంటది? అంటే ఎవరైనా సరే నేర్చుకోకుండా ఇతరులు మాట్లాడేటప్పుడు విని దాన్ని తిరిగి మాట్లాడేదాన్ని బట్లర్ ఇంగ్లీష్ అంటారు. ఉదాహరణకి ఈ మధ్య అందరూ కూడా చాలామంది సెలబ్రిటీస్ అండ్ హైయర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా స్కెడ్యూల్ అంటున్నారు. ఏంటి స్కెడ్యూల్ అన్నది? అది తప్ప, ఆ పదము సరిగ్గా ఉచ్చరిస్తున్నారా లేదా, ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారా లేదా అనేది ఎలా తెలుసుకుంటాము? మీకు తెలుసు, ఇంగ్లీష్ ఈజ్ ఏ నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. సో ఒక వర్డ్కి ఎగ్జాక్ట్ సౌండ్ ఇవ్వాలి అంటే మనము ఆ వర్డ్ పక్కన ఉన్న ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చదవగలగాలి. ఇది చదవాలి అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ పదానికి మనం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎలాగుంది అని చెప్పి చూద్దాం. మనకున్న మెయిన్ డిక్షనరీస్ ఏంటంటే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్. అలాగే మెయిన్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్ బ్రిటిష్, అమెరికన్. సో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. దీన్ని చదివితే షెడ్యూల్ అని అంటారు. కేంబ్రిడ్జ్కి వచ్చేసరికి ఈ డా శబ్దం వల్ల జా శబ్దం అవుతుంది, ఇందులో యకారం పోతుంది. ఎలా ఉంది? ఇది షెడ్యూల్ అని వస్తుంది. మనకి షెడ్యూల్ అని వస్తుంది. ఇదే కేంబ్రిడ్జ్ డిక్షనరీలో అమెరికన్ వేరియేషన్కి వెళ్ళినా లేదా వెబ్స్టర్లో చూసినా సరే ఇలా ఉంటుంది. ఇదేంటిది? స్కెడ్యూల్. ఇక్కడ చూడండి, ఇది జా శబ్దానికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, అంతేగాని డా కాదు. ఇది ఒక్కటి ఉంటే డా అవుతుంది అన్నమాట. ఇది స్కెడ్యూల్ అని చెప్పేసి అనాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా, స్కెడ్యూల్ అన్నది చాలా తప్పు అని చెప్పి. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూసి మీరు ఎప్పుడూ నేర్చుకోకూడదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది నేర్చుకోవడానికి కాదు, కేవలం తెలుసుకోవడానికి మటుకే. ఎందుకంటే యూట్యూబ్లో తుమ్మెదని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియని వాళ్ళు, తెలియకుండా ఫైర్ ఫ్లై అంటున్న వాళ్ళు, ఫైర్ ఫ్లై అంటే తుమ్మిద అని చెప్తున్న వాళ్ళు, హోమోగ్రాఫ్ ఆర్ హెడ్రోనిమ్ అసలు ఈ కాన్సెప్టే తెలియని వాళ్ళు కూడా వీడియోలు చెప్పేస్తున్నారు, వీడియోలో పాఠాలు చెప్తున్నారు. దాంట్లోనే ఏంటంటే దానికి లక్షల వ్యూస్, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతమంది ఉన్నారు కదా, అదేదో నిజమని చెప్పేసి కొంతమంది గుడ్డిగా దాన్ని ఫాలో అయ్యి తప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇది ప్రొనౌన్సియేషన్ వరకు. తర్వాత ఇంకా గ్రామర్ పార్ట్కి వస్తే, ఇప్పుడు చాలామంది నాట్ ఏ క్రైటీరియా అంటారు. మరి ఇందులో ఏమిటి తప్పు? క్రైటీరియా నౌన్ కదా, ఈ నౌన్ అన్నది మనం సింగులరా ప్లూరలా అని చెప్పి చూడాలి. సో క్రైటీరియా అన్నది ప్లూరల్ నౌన్. సో ఇది ప్లూరల్ ఫార్మ్, నాట్ ప్లూరల్ నౌన్. ప్లూరల్ ఫార్మ్ అన్నప్పుడు మరి ప్లూరల్ ఫార్మ్ ముందున ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఉండొచ్చా, ఉండకూడదు. మరి ఏముండాలి? దీని సింగులర్ ఫార్మ్ ఉండాలి. అదేంటి? క్రైటీరియన్, నాట్ ఏ క్రైటీరియన్ అని చెప్పి ఉండాలి. సో ఇదేంటంటే ఇది గ్రామర్ రూల్. సో మనం ఏంటంటే ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే ఐపీఏ నేర్చుకోవాలి. మాట్లాడాలంటే నేను చెప్తున్నాను, రాయడానికి చదవడానికి కాదు. వినాలన్నా మాట్లాడాలన్నా మనము ఐపీఏ నేర్చుకోవాలి. ఇన్ ద సేమ్ వే గ్రామర్ రూల్స్ కూడా నేర్చుకోవాలి. ఇంకా ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ప్రెపోజిషన్స్. ఎందుకంటే ప్రెపోజిషన్స్ కాంట్ బి ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మదర్ టంగ్ టు ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పే బై క్యాష్ అంటాం. చాలామంది అంటుంటారు పే బై క్యాష్, తప్పు. దాన్ని పే ఇన్ క్యాష్ అని చెప్పి మనం వాడాలి. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్రేజ్ కానీ ఒక సెంటెన్స్ కానీ మనం ప్రయోగించినప్పుడు దాని అర్థం ఏంటని చూడాలి. ఇప్పుడు చూడండి, ఇది చాలామంది చాలా హై లెవెల్ బీఈడీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ కూడా ఇలాగే అంటారు. వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ తెలియదు. ఇది స్పెల్లింగ్ ఎర్రర్, స్లిప్ ఆఫ్ టంగ్ కాదు. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటున్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్కడ దాపేస్తున్నారు. అది ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? సపోజ్ ఎవరో గణేష్ ఎవరో ఉన్నారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో గణేష్ ఒక ఫ్రెండు అని చెప్పడానికి మనం అలాంటి సందర్భంలో వాడతాం కదా. అలాగే నాకు చాలామంది
ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, అందులో సమ్ XYZ ఒక ఫేవరెట్ హీరో అని చెప్తాం కదా. సో దీనికి ఏంటి మరి, ఇక్కడ ఫ్రెండ్కి ప్లూరల్ ఫార్మ్ వాడాలి. ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని చెప్పి వాడాలి. సో ఇలా మీరు యాక్యురేట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే మేము క్లాసులు ఆఫర్ చేస్తున్నాము, బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. నేను ఉండేది వైజాగ్లో అయినా పర్వాలేదు, లేదా మీ దగ్గరికి వచ్చైనా సరే 1-on-1 కానీ, గ్రూప్స్ కానీ, లేదా సెమినార్ హాల్స్లో కానీ ఇవి ఈ క్లాస్ నేను చెప్పగలను. అది ఏంటి, నా మెయిన్ ఏంటంటే సిలబల్ డివిజన్, సిలబల్ స్ట్రెస్ రిడక్షన్స్, కనెక్టెడ్ స్పీచ్. ఇది బోత్ బ్రిటిష్ అమెరికన్ స్టైల్, ఈ రెండిట్లో కూడా నేను చెప్పగలను. మీకు అవసరం ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. హ్యావ్ ఎ గ్రేట్ డే.